దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు అద్భుతంగా చరిత్ర పుటాలలో నుండి ఈ యొక్క తెగుళ్ళు సంభవించినటువంటి ఆ తెగుళ్లకు సంఘం ఏ విధంగా స్పందించింది. ఒక మాట మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం నుంచి ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి తెగుళ్లకు కూడా సంఘం దేవుని వైపు మరలినట్లుగా మనం చూసాం. కనుక ఈ యొక్క కోవిడ్-19 సంభవించింది అంటే, పాకిపోతుంది అంటే, మనం ఇప్పటికీ ఆయా వీడియోస్ మనం చూస్తున్నాం. అనేక మంది ఆ రోడ్ల మీద, మందిరాలు మూత పెట్టబడచ్చు కానీ చాలామంది రోడ్ల మీద బహిరంగ మైదానాలలో మోకరించి ఎలుగెత్తి ఏడ్చి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనకర్తలు ఈ యొక్క కోవిడ్-19 ఏడ్చారు అంటే బట్టి కూడా మన ప్రభువుకు వందనాలు తెలియపరచాలి. కనుక ఈ సమయంలో మనం మరింత ముందుకు కొనసాగుదాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను ఉద్దేశించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సార్, చాలామంది ఈ కోవిడ్-19 వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా పాకిపోతున్నటువంటి ఈ తెగులు ఇదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సూచన, ఆయన ఇంకా త్వరగా వచ్చేస్తాడు అన్నట్లుగా చాలామంది, ఎందుకంటే లూకాసు వార్తలో ఆయన ఇచ్చినటువంటి సూచనలు మనం చూసాం. భయంకరమైన తెగుళ్ళు, అక్కడక్కడ భూకంపాలు ఇవన్నీ సంభవిస్తాయనేటువంటి సూచనల మేరకు చాలామంది ఇంకా ఇదేనా యేసుక్రీస్తు ప్రభు వారికి రాకడకు సూచన, యుగాంతం ఈ విధంగా సంభవించబోతుందా అని అనేక మందికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కనుక ఈ విషయాల్లో మనం చూసినటువంటి వ్యూయర్స్ కొంతమంది ఉన్నారు. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు ప్రతి విధమైనటువంటి డౌట్స్కి లేకపోతే దేవుడు కొత్త విషయాలు ప్రభు మీకు తెలియపరచబోతున్నాడు. కనుక ఎవరు కూడా ఇక కంప్లీట్ ప్రోగ్రామ్ అయినంత వరకు ఎగ్జిట్ అవ్వద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తూ వస్తున్నా. ఈ సమయంలో సమయాన్ని నేను సార్గా అప్పగిస్తున్నాను. సరే, ఇప్పుడు వరకు మనము హిస్టారికల్ అండ్ థియోలాజికల్ రెస్పాన్స్ చూసాం. అంటే హిస్టరీని బేస్ చేసుకొని లేదా హిస్టరీలో లేదా చరిత్రలో సంఘం ఏ విధంగా తెగుళ్ళకి స్పందించింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు వరకు మనం ధ్యానించాం. సరే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకు ప్రాముఖ్యమో అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఇది కొత్తగా మనకు వచ్చినటువంటి ప్రశ్న కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మన ఫ్లైయర్ మీరు చూసినట్లయితే ఫ్లైయర్ పైన పాస్టర్ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, నేను చెప్పలేదు ఆయనే వేశారు. అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏమంటాడు యేసు ప్రభు వారు, ఇంకా చివరి అధ్యాయం అది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచురీలో చెప్పాడు. ఏమని? ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న తెగుళ్ళు ఎప్పుడు సంభవించాయి చెప్పండి? ఒకటేమో సెకండ్ సెంచురీలో యాంటోనియన్ ప్లేగ్తో ప్రారంభమై, ఆ తర్వాత 6వ శతాబ్దంలో, 4వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు, 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు జస్టినియన్ ప్లేగ్ చూసాం. ఆ తర్వాత 14వ శతాబ్దంలో మనము బ్లాక్ డెత్ చూసాం. తర్వాత 20వ శతాబ్దంలో మనము స్పానిష్ ఫ్లూ చూసాం. ఈ సమయాల్లో అందరూ ఇదే విధంగా స్పందించారు. ఏమని? ప్రభు రాకడ వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఆలివెట్ డిస్కోర్స్ అంటే అనగా మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో యేసు ప్రభు వారు జరగబోయేటటువంటి విషయాలను ఆయన చెప్పాడు. కానీ ఒక విషయం కాస్త ప్రజల్ని కొద్దిగా ఇబ్బంది పరుస్తుంది. అదేమిటంటే, ఇదిగో నేను దొంగలాగా వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు అన్నటువంటిది ఖచ్చితంగా నమ్మేటటువంటి వారికి, అనగా విశ్వాసుల్ని కాస్త సందిగ్ధ పరిస్థితుల్లోనికే నెట్టుద్ది. అంతే కదండి? నేను దొంగలాగా వస్తాను అంటే తెలియకుండా అయిపోయిందా, తెలియకుండా వచ్చేసారా ప్రభు వారు అన్నటువంటి డౌట్ మనకు కాదండి, ఇంతకు ముందు కూడా వచ్చింది. మొదటి శతాబ్దంలో డౌట్ వచ్చింది. ప్రత్యేకంగా తెస్సలోనికయ సంఘానికి పౌలు రాస్తూ ఈ డౌట్స్ అన్నీ కూడా చాలా చక్కగా నివృత్తి చేస్తాడు. మనం కూడా అక్కడికి వెళ్దాం. ఎందుకంటే మన సొంతంగా ఏదో చెప్పి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని చెప్తే లాభం లేదు. వాక్యం ఏమి చెప్తుంది? అసలు దేవుడు ఈ విషయంలో మనకు స్పష్టమైన దిశానిర్దేశమును ఆయన చేశాడా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి తెస్సలోనిక పట్టణానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరు ఒకవేళ అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 15 వచనాల వరకు చూస్తే, అక్కడ పౌలు తెస్సలోనికలో ఉంటాడు. దరిదాపు 3 వారాలే ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఉండడు. కేవలం 3 వారాలు మాత్రమే తెస్సలోనిక పట్టణంలో ఉంటాడు. అసలు తెస్సలోనిక పట్టణానికి ఎలాగెళ్ళాడు ఒకసారి చాలా క్లుప్తంగా నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తెస్సలోనిక అన్నటువంటిది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక
ఒక ప్రాంతం. పౌలేమో ఆసియాకి వెళదాం అనుకున్నాడు. ఆ తర్వాత మీరు ఒకవేళ 16వ వచనం చదివితే, అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. ఆసియాకి వెళదాం అనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు. ఆ తర్వాత బితునియాకి వెళదాం అన్నాడు, దేవుడు వద్దన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వద్దన్నాడు. వద్దనగానే తర్వాత రాత్రిలో కల వస్తుంది ఆయనకి. మాసిదోనియా నుండి ఒక అతను అతనికి ప్రత్యక్షమే 16వ అధ్యాయంలో ఏమంటాడు, బాబు మాకు సహాయం చేయండి, మా దగ్గరికి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తే ఆయన ఆహ్వానాన్ని, ఆయన దేవుని చిత్తమని, కలలో ఆహ్వానాన్ని దేవుని చిత్తమని పౌలు గ్రహించి మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పి పట్టణానికి వెళ్తాడు. అక్కడే మనకి ఎవరు కనిపిస్తారు? లూదియా వీళ్ళందరూ కనిపిస్తారు, మీకు తెలుసు అది. ఆ తర్వాత పుతోను పట్టినటువంటి ఆ చిన్నమ్మాయి, ఇవన్నీ కూడా ఫిలిప్పి పట్టణంలో జరుగుతాయి. సరే, ఫిలిప్పి పట్టణము మాసిదోనియా ప్రాంతంలో ఉంది. మరి మాసిదోనియా ప్రాంతానికి ఏమిటండి చరిత్ర? గ్రీకు సామ్రాజ్యం అన్నటువంటిది మాసిదోనియా దేశము ద్వారానే, లేదా మాసిదోనియా ప్రాంతంలో ప్రారంభమే ప్రపంచమంతటా కూడా అది వర్ధిల్లింది. ఇప్పుడు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాడు కదా, అది ఎవరి పేరండి? అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారి పేరు. అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్ కనుక అతని పేరు మీద నామకరణం చేసినటువంటి పట్టణము ఫిలిప్పి పట్టణం. కనుక అలెగ్జాండర్కి చాలా సన్నిహితమైనటువంటి ప్రాంతం. అలెగ్జాండ్రియన్ కింగ్డమ్ని ఇంకొక పర్యాయ పదంలో మాసిడోనియన్ కింగ్డమ్ అంటారు. గమనించండి, ఇప్పుడు అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం అంటే అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి యొక్క పేరుని దానికి పెడతారు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పి పట్టణం తర్వాత ఆయన బయలుదేరి ఎక్కడికి వస్తాడు? తెస్సలోనిక పట్టణానికి వస్తాడు. తెస్సలోనిక పట్టణం అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఎందుకంటే అలెగ్జాండర్కి నలుగురు జనరల్స్ ఉండేవారు. 4 జనరల్స్లో మొట్టమొదటి వాడు కెసాండర్, లిసిమాకస్, టాలమీ అండ్ సెల్యూకస్. వీళ్ళు 4 అలెగ్జాండర్ యొక్క జనరల్స్ మాట. అతనికి సంతానం లేదు, అంటే సక్రమమైన సంతానం లేదు. ఆయన పెళ్లి చేసుకొని ఆ పెళ్లిలో అతనికి పుట్టినటువంటి కుమారులు ఎవరు కూడా లేరు. కనుక అతను ఎప్పుడైతే చనిపోతాడో 32వ ఏట, మీకు బాగా తెలుసు, 28వ ఏట చక్రవర్తి అవుతాడు. 32వ ఏట ఆయన చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత వారసులు లేరు కనుక తన రాజ్యం యొక్క, అంటే చూడండి తనకున్నటువంటి బాధ ఏంటో తెలుసా? అలెగ్జాండర్ ఒక బాధను వ్యక్తపరుస్తాడు. ఆ బాధ ఏంటో తెలుసా? ఆ బాధ ఏంటంటే, అయ్యో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లేస్ టు కాంకర్. ఏంటండి? అయ్యో ఇంకా స్వాధీనపరచుకోవడానికి దేశాలే లేవే, నేనేం చేయాలి అన్నటువంటి సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆలోచించండి హౌ ఎఫిషియంట్ హి వాస్. కాబట్టి అలెగ్జాండర్కు మరొక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏమిటంటే, అంటే తన ఆశ, అరిస్టాటిల్ దీన్ని బాగా ఆమోదిస్తాడు అన్నమాట. ఏమంటాడంటే, ఐ వాంట్ ద ఈస్ట్ టు మ్యారీ ద వెస్ట్ అంటాడు. అంటే ఈస్టర్న్ వెస్టర్న్ అని మనం కల్చర్స్ ద్వారాగా మనం దాన్ని ఈస్టర్న్ కల్చర్ అండి, వెస్టర్న్ కల్చర్ అండి అంటూ ఉంటాం కదా. అలెగ్జాండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హీ వాంటెడ్ టు కంబైన్ బోత్ ద కల్చర్స్, ఈస్ట్ని వెస్ట్ని. హీ వాంటెడ్ టు మ్యారీ ద ఈస్ట్ విత్ ద వెస్ట్. అది అలెగ్జాండర్ యొక్క విజన్. కొంత ఆ విషయంలో తను విజయం సాధించాడని మనం చెప్పాలి. అఫ్కోర్స్ ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళదు. ఇప్పుడు తెస్సలోనిక పట్టణానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు కెసాండర్ ఉన్నాడు చూసాడా, ఎవరు? అలెగ్జాండర్ యొక్క జనరల్. అలెగ్జాండర్ యొక్క కెసాండర్ యొక్క భార్య పేరు తెస్సలోనిక. మరి తెస్సలోనిక ఎవరు? ఫిలిప్పు కూతురే, కానీ అలెగ్జాండర్ సొంత చెల్లి కాదు. అంటే ఫిలిప్పుకి వేరే భార్య ఉండి, ఆ వేరే భార్య ద్వారా పుట్టినటువంటి అమ్మాయి తెస్సలోనిక. ఆ తెస్సలోనికనే అంటే అలెగ్జాండర్ చెల్లె ఒక విధంగా, కానీ మదర్ ఇస్ డిఫరెంట్. కాబట్టి తెస్సలోనికని ఎవరు పెళ్లి చేసుకున్నారు? కెసాండర్ పెళ్లి చేసుకున్నాడు. కెసాండర్ పెళ్లి చేసుకొని ఆ ప్రాంతాన్ని రెనోవేట్ చేసి దానికి తన భార్య పేరు పెడతాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతం ఎవరికి వెళ్ళిందో తెలుసా? అలెగ్జాండర్ ఎంపైర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతము కెసాండర్కి వెళ్ళింది. ఎందుకంటే రక్త సంబంధి కనుక. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. ఒక విధంగా గ్రెకో రోమన్ కల్చర్కి హబ్ ఇది. అలాంటి హబ్లోకి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు. కాస్త ముందుకెళ్తే ఏథెన్స్ పట్టణం, 17వ అధ్యాయము 16వ వచనంకి వెళ్ళేటప్పటికి మీరు మనవాడు ఎక్కడున్నాడు? పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు కదండి. కాబట్టి ఇట్స్ ద హబ్ ఆఫ్ గ్రీక్ కల్చర్. ఒకవేళ రోమన్స్ అప్పటికి రోమిలు దాన్ని స్వాధీనపరుచుకున్నారు, కానీ వాళ్ళు ఈ ప్రాంతం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కాస్త ఫ్రీగా విడిచిపెట్టారన్నమాట. గమనించండి, అలాంటి తెస్సలోనిక ప్రాంతానికి పౌలు వస్తాడు. కేవలం 3 వారాలు మాత్రమే ఉంటాడు, సువార్త ప్రకటిస్తాడు. ఆ తర్వాత బెరియాకు వెళ్ళిపోతాడు. మీరు మిషనరీ ప్రయాణాన్ని గమనించినట్లయితే. సరే, వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పౌలు పెడతాడు. ఎందుకంటే తిమోతి వస్తే వెంటనే అడుగుతాడు అన్నమాట, అతని ఎలాగుంది మాసిదోనియా ప్రాంతం, తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారు. తిమోతి మంచి రిపోర్టే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాడనమాట. పౌలు, ఈ మధ్యలో వాళ్ళు 2వ రాకడ కొరకు ఎవరో వాళ్ళకి ఏదో చెప్పారు, వాళ్ళు వినేశారు, కాబట్టి కాస్త ఆ విషయాల్లో వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తిమోతి ఎవరికి చెప్తాడు? పౌలుకి చెప్తాడు. ఈ విషయం ఎక్కడ రాయబడిందో నేను మీకు చెప్తాను. పౌలు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి.
మీరు త్వరపడి చూడండి, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలన చంచల మనస్కులు కాకుండవలెనని బెదరకుండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి చూడండి, మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచు చూడండి, మిమ్మును నేను వేడుకొనుచున్నాను అంటూ ఏమంటాడంటే ఎవరో మీకు రాశారంటాడు. ఆ మొక్క ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. సహోదరులారా, ప్రభువు దినం అప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను చూడండి, ఆత్మ వలనైనను అంటే భ్రమపరిచే ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల అంటే అర్థం ఏమిటంటే ఎవరో వెళ్ళి వీళ్ళని పాడు చేస్తున్నారు. ఎవరో వేరే వాళ్ళు ఏదో పత్రిక రాశారన్నమాట. అసలు పౌలే పత్రికలు రాస్తాడు, కానీ ఎవరో వీళ్ళకి ఇది పౌలు రాసినటువంటి పత్రిక లేదా పౌలు చెప్పినటువంటి బోధ అన్నట్లుగా వాళ్ళకి చెప్పి వాళ్ళను భ్రమపరిచారు. ఆ భ్రమ ఎలా పరిచారో అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే తెస్సలోనిక పట్టణము అన్నటువంటి పట్టణము చాలా శ్రేష్టమైనటువంటి పట్టణం. ఇందాకే చెప్పాను, దాని యొక్క విశిష్టతను చెప్పాను. ఇట్ వాజ్ అ గ్లోబల్ టౌన్. అంటే అక్కడ కానీ ఒకవేళ ఒక బోధ వెళ్ళిందంటే ప్రపంచం అంతటికి వెళ్ళినటువంటి బోధ. ఎందుకంటే అలెగ్జాండర్ యొక్క హబ్ అది. అలెగ్జాండర్ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ ద ఈస్ట్ విత్ ద వెస్ట్. హీ హ్యాడ్ అ గ్లోబల్ ఐడియా అప్పుడే. కాబట్టి ఇప్పుడు గమనిద్దాం, అలాంటి అలెగ్జాండర్ ఉన్నటువంటి ప్రాంతము, అలాంటి అలెగ్జాండర్ యొక్క హబ్లోనికి పౌలు వెళ్ళి మళ్ళీ అక్కడ ఏమి జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసండి, అక్కడికి ఈ సమస్య ఉందని తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి వ్రాస్తున్నాడు అనమాట. అక్కడ సమస్య ఏంటి? ఇప్పుడే మనం చదివాం. సమస్య ఏంటి? 2వ రాకడ అన్నటువంటి విషయమై ఎవరో వీళ్ళని తెగమకు పరిచేశారు. వీళ్ళు నమ్మేసి ఏం చేస్తున్నారు గమనిస్తాం. అంటే ఆ తర్వాత నేను మీకు కరెక్ట్గా వచనాల్లోకి నేను తీసుకొని వెళ్తాను. ఏమనుకున్నారంటే రాకడ అయిపోయింది. ఈ రాకడ అయిపోయిందని ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి ఎవరైతే చెప్పారో వాళ్ళు ఏమన్నారంటే, మీకు తెలుసు కదా యేసు ప్రభువారు దొంగలాగా వస్తారని చెప్పారు కదా, ఆయన వచ్చారు, దొంగలాగా వచ్చారు, దొంగలాగా వెళ్ళిపోయారు, మీరు చూడలేదు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చారు, మీరు చూడలేదు. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను మీకు బోర్డు మీద ఈవెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఆర్డర్లీగా నేను చెప్తాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మనం దాని డీటెయిల్స్లోకి వెళదాం. ఎవరు వచ్చి చెప్పారు ఏమని? సంఘం ఎత్తబడిపోయింది. ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూడాలి? 2వ రాకడ కోసం ఎదురు చూడాలి అన్నటువంటి మాటని వీళ్ళ మనసులో పెట్టారు. నేను మీకు అంటే సంఘముగా మనం ఉన్నామండి. ఒకవేళ అనుకుందాం, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అనుకోండి, సంఘంలో ఉన్నాను, విశ్వాసిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి. నాకు తెలిసింది ఏమని? రాకడ అయిపోయింది అన్నటువంటి విషయం నాకు తెలుసు అనుకోండి, నేను చూశాను అనుకోండి కళ్ళారా, లేదా ఎవరో నాకు చెప్పారనుకోండి. నేను ఒకవేళ ఆ విషయాన్ని నమ్మితే నేను ఎలా స్పందిస్తాను? ఉద్యోగానికి వెళ్తానా? ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కనుక. సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ తిరిగి 7 సంవత్సరాల్లో 2వ రాకడ, 7 ఏళ్ళ శ్రమలు అంటారు కదండి, ఆయన వస్తాడు అన్నటువంటి విషయం నాకు తెలుసు. ఉద్యోగంలో కంటిన్యూ అవుతానా? కంటిన్యూ అవును, వదిలేస్తాను. ఈ ఉద్యోగం పోతే పోయింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎత్తబడాలి. ఎందుకంటే 7 ఏళ్ళ శ్రమలో కూడా రక్షణ ఉంటుంది కనుక ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే ఏం చేస్తాడో తెలుసా? నేను మాత్రం ఈ ఉద్యోగం నాకు ముఖ్యం కాదు. సంఘం ఆల్రెడీ ఎత్తబడిపోయిందంట, నేను బహుశా ఈ లోక ప్రయాణంలో పడిపోయి నేను యేసు ప్రభు వారికి నేను మంచిగా నేను జీవించలేదేమో గనుక నేనేం చేస్తాను, కాస్త నా పనులన్నీ పక్కన పెట్టి దేనికోసం సిద్ధపడతాను? 2వ రాకడ కోసం సిద్ధపడతాను. ఇంతే కదండి, మనం ఎవరు చేసినా సరే ఇదే చేస్తాం. ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే అది మనకి తృణప్రాయంలో మనం వదిలేసుకుంటాం. ఎందుకు? ఈ 7 సంవత్సరాల్లో ఏ సమయంలో ఎవరు వస్తారు? యేసు ప్రభు వారు వస్తారు గనుక నేను దేనికోసం సిద్ధపడాలి? ఆయన 2వ రాకడ కోసం నేను సిద్ధపడాలి. ఎందుకంటే ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత జరిగేది 2వ రాకడే కనుక దానికోసం సిద్ధపడాలని ఏమీ చేయకుండా ఏం చేస్తాను? మోకరించి ప్రార్థన చేయడము, లేకపోతే హిస్టరికల్ ఎక్స్పెక్టేషన్ అంటారు దీన్ని. అంటే ఒక విధమైన హిస్టీరియాలోకి వెళ్ళిపోతాం. కరెక్ట్గా తెస్సలోనికే సంఘంలో ఇదే జరిగింది. పనులు గిన్నులు మొత్తం మానేసి హిస్టరికల్ ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోయి దేనికోసం సిద్ధపడుతున్నారు? 2వ రాకడ వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు, 2వ రాకడలో వచ్చేస్తాడు. కానీ ఏ పనులు చేయకుండా, చెప్పాను కదండి, ఒకవేళ కానీ రాకడే ఎత్తబడ్డం అన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అని ఎవరన్నా మనకు చెప్తే అది నిజమని మనకి అవగాహన కలిగితే మనం ఏం చేస్తాం? మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు మొత్తం మానేసి 7 ఏళ్ళలో నేను జాగ్రత్తగా ఉండాలి, నా విట్నెస్ నేను కాపాడుకోవాలి, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈ లోపు ఖచ్చితంగా నేను ఎలాగైనా నేను రక్షించబడాలి అన్నటువంటిది నా ఆశగా ఉంటుంది. అంతే కదండి. కాబట్టి గమనిద్దాం. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలోనికి వెళ్దాం. పౌలు తెస్సలోనిక రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం అదేమిటంటే ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పారు ఏమని? ఇదైపోయింది. ఏమైపోయిందండి?
ప్రభు దినం అంటే ఎత్తబడేటటువంటి దినం అయిపోయింది, సంఘం ఎత్తబడిపోయింది, కాబట్టి రెండవ రాకడ కోసం మీరు ఎదురు చూడాలి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేశారు, మనం ఎలాగైతే చేస్తామో వాళ్ళు కూడా పనులు గిల్లు మొత్తం మానేసి హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారంట, ఏదో ప్రార్థన చేసి హిస్టరికల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు చూడండి, దాన్ని కౌంటర్ చేస్తూ పౌలు 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికలు, పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఏమంటాడు? బాబు అలా కూర్చోకండి రా బాబు, బద్దకస్తులా కూర్చోకండి. చదవండి ఒకసారి. అలాగుననే మాసిదోనియందంతట ఉన్న సహోదరులందరినీ మాసిదోనియాచున్నారు, ఉన్న సహోదరులందరినీ ప్రేమిస్తున్నారు. ఓకే, సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము, మీకేమి కూడా కొదువ ఉండకుండా నిమిత్తము మేము ఏదైతే మీకు ఆజ్ఞాపించామో మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు, అయ్యా మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు, మీ చేతులతో పని చేయుటయందును, ఏంటండి మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మానేశారు పనులని మానేసి ఇంకా ఆయన వచ్చేస్తాడు అన్నటువంటి ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు పౌలు వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు. ఏమని? బాబు మీ అవగాహన తప్పు, ఎవరో మీకు చెప్పకూడనటువంటి మాటలను వాళ్ళు చెప్పారు, ఆ మాటలు మీరు నమ్మారు, ఎత్తపడడం అయిపోయింది అనుకుంటున్నారు, రెండవ రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాలు మానేస్తున్నారు, చేతి పనులు మానేశారు, గనుక మీరు ఆ విధంగా చేయడానికి వీల్లేదు. మీరేం చేయాలండి? మీ చేతి పనులు మీరు చెయ్యండి అన్నటువంటి సూచన ఇస్తాడు. సరే, రెండవ అపోహ వాళ్ళలో ఏం కలిగిందంటే, అయ్యో రెండో రాకడ వచ్చేస్తుంది కదా, మరి రాకడకు ముందు మేమైతే ఇప్పుడు బ్రతికున్నాం, మరి రాకడకు ముందు చనిపోయినటువంటి వారి సంగతి ఏమిటి అన్నటువంటి ప్రశ్న వాళ్ళలో బయలుదేరిందంట. చూడండి, దాన్ని నివృత్తి చేస్తున్నాడు, అదే అధ్యాయంలో నివృత్తి చేస్తాడు. 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని, చూడండి, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు, అస్సలు మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, చూడండి, యేసునందు వాళ్ళ ప్రాబ్లం అదే. నిద్రించిన వారు ఏమైపోతారు మాకంటే ముందు, మనమేమో బ్రతుకున్నాం. అందుకని పౌలు అంటాడు, నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే మీరు వాళ్ళ కోసం భయపడుతున్నారు కదా, ఒకవేళ ర్యాప్చర్ అయిపోయింది లేదా ఎత్తబడ్డం అయిపోయిందంటే, ఒకవేళ ఎత్తబడ్డం అయిపోతే వాళ్ళ కోసం మీరేం బాధపడవసరం లేదు, ఆయన తిరిగి రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఆయన తీసుకొని వస్తాడు అని చెప్పేసి అంటాడు. చదువు. మేము ప్రభువు మాటను బట్టి, చూడండి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు, చూడండి, ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధికి చేరము అంటే అర్థం ఏంటి? చేరము అంటే అర్థం వెళ్ళాలి. ఇప్పుడు రెండవ రాకడలో మనం వెళ్ళాం, ఆయన వస్తాడు. ర్యాప్చర్ కోసం మాట్లాడుతున్నాడు. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి? ర్యాప్చర్ ఎప్పుడైతే అంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తాడో, సంఘం ఎత్తబడేదాన్ని ర్యాప్చర్ అంటారు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ప్రధాన దూత బొరతో వస్తాడు. ఎప్పుడైతే ఆ బొర మృగుద్దో, మృతులైనటువంటి వారు, మీరు ఏ మృతుల కోసం అయితే మీరు చింతిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రెండో రాకడలో వస్తారు. కానీ జరిగేది ఏమిటంటే, ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళదే అయ్యా ప్రయారిటీ. మీరు వాళ్ళ కోసం చింతిస్తున్నారు. అసలు ఆయన ఒకవేళ మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే, ర్యాప్చర్ జరిగితే ఫస్ట్ వాళ్ళే పైకి వెళ్తారు. ఆ తరువాత చదవండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి, చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. దీన్ని ఏమంటాం? ర్యాప్చర్ అంటావా, సెకండ్ కమింగ్ అంటావా? ర్యాప్చర్. ఆయన వస్తాడు మధ్యాకాశంలోనికి, సంఘం ఏమవుద్దండి? మధ్యాకాశంలోకి ఎత్తబడుతుంది. అందులో ఫస్ట్ చనిపోయినటువంటి వారిపై ఎత్తబడతారు, ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి ఇదే ఆర్డర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా పౌలు తెస్సలోనికీయులకు రాసా. అంటే వీళ్ళ బాధ అంతా ఏంటంటే, మరి ఇంతవరకు విశ్వాస జీవితాన్ని జీవించి చనిపోయినటువంటి మా పితరుల సంగతి ఏమిటి అన్నటువంటి ప్రశ్నకి, లేకపోతే వాళ్ళకున్నటువంటి సంశయాన్ని నివృత్తి చేస్తున్నాడు పౌలు. ఏమని? వాళ్ళ కోసం మీరు బాధపడద్దు, ఒకవేళ వాళ్ళు లేపబడితే ఖచ్చితంగా రెండో రాకడలో వాళ్ళు వస్తారు. అసలు ఎలా లేపబడతారని చెప్తున్నాడు అన్నమాట. ఎలా లేపబడతారు?
ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఫస్ట్ లేచేది వాళ్ళే. ఆ తరువాత మనము సజీవులుగా ఉన్నటువంటి మనము ఎత్తబడతామని చెప్పేసి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ర్యాప్చర్ ఇంకా జరగలేదు బాబు, మీరేమో ర్యాప్చర్ అయిపోయింది, ఎత్తబడడం అయిపోయింది, కాబట్టి మనం రెండో రాకడ కోసం ఆయన అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తెల్ల గుర్రం మీద వస్తాడు, దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాదు కాదు కాదు, ఇంకా అది జరగలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన వివరిస్తాడు. సరే పిల్లలు, ఆ తర్వాత మరొకటి ఏమిటంటే వీళ్ళు ఎవరి మాట వెంటలా. ఎవరండి? ఈ తెస్సలోనిక సంఘం వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు అన్నమాట. మాకు ఇది తెలిసింది బాబు, మేము ఇది నమ్ముతాం, మేము ఇది అనుకుంటున్నాం, ఇది జరిగింది అంతే. కొంతమంది ఏమంటారంటే ఈ మధ్యలో ఏంటండి, మన ప్రకటన గ్రంథం చదివితే మనకు ఏం కనిపిస్తాయి? ముద్రలు కనిపిస్తాయి, ఆ తర్వాత బోర్లు కనిపిస్తాయి, ఆ తర్వాత పాత్రలు కనిపిస్తాయి. కొంతమంది ఏమంటున్నారంటే ముద్రలు అయిపోయినాయి, పాత్రలు ఇది బోర్లు అయిపోయినాయి, ఇది పాత్రల సమయం అని చెప్పేసి అంటున్నారు. నో, వాక్యాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకున్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడు. నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఆ ముద్రలు అన్నటువంటివి జడ్జ్మెంట్ కాదు, ఆ ముద్రలు అన్నటువంటివి సమరీ. ఇలా జరుగుతుంది అని హోలిస్టిక్ సమరీ ఇస్తాడు. ఎన్ని ముద్రలో? 7 ముద్రలు ఉంటాయి కదా, 6 ముద్రల మొట్టమొదటి 6 ముద్రలో ఇలా జరుగుద్ది అని చెప్పేసి చెప్తాడు. ఈ బోర్లో చూసారా, మనం ఏమంటాం? శ్రమలు, మహాశ్రమలు, అంతేనా? లేకపోతే 3గా డివైడ్ చేస్తాం. రెండే కదండి, శ్రమలు మహాశ్రమలు అంటాం. శ్రమలు, మహాశ్రమలు, అతి మహాశ్రమలు ఇదేమన్నాం కదా మనం. 2 డివిజన్స్ ఉంటాయి. అదేమిటండి? శ్రమలు, మహాశ్రమలు, ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్. కాబట్టి ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో, మొదటి 6 ముద్రలు అన్నటువంటిది ఇట్ విల్ గివ్ యూ అ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఆ తర్వాత క్షమించాలి, బూరలు అన్నటువంటివి ట్రిబులేషన్, పాత్రలు అన్నటువంటివి గ్రేట్ ట్రిబులేషన్. అర్థమవుతుందా? కాబట్టి ఇవేమీ అవ్వలేదు. వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని మనకు మరుగుగా ఉంచడు అన్నటువంటిది పౌలు చాలా స్పష్టంగా చెప్తాడన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలాంటి అవగాహన కలిగినటువంటి వారు ఎవరు చెప్పినా వినరు. సేమ్ టెండెన్సీ అక్కడ కూడా ఉంది. ఎక్కడ? తెస్సలోనిక సంఘం. వాళ్ళు కూడా మేము నమ్మం, మేము నమ్మిందే మేము నమ్ముతాం, మేము పనులకు వెళ్ళాం అని చెప్పేసి రెండో రాకడ కోసం ఎదురు చూస్తామని చెప్పేసి మొత్తం అంతా వదిలేసి కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి పౌలు చెప్తాడు. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం. సహోదరులు 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు, చూడండి, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి అయి ఉండి, చూడు, ప్రభువునందు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఘనముగా అంటే ఎప్పుడైతే చాలాసార్లు గమనించండి, ఈ అబద్ధ బోధ అన్నటువంటి చాలా ఈజీగా ఎక్కేస్తుంది. వాక్యానుసారమైనటువంటి బోధ ఎక్కడానికి సాతానుడు అడ్డుపడుతుంటాడు కదా, ప్రజల ద్వారా అడ్డుపడుతుంటాడు, కొంతమంది బాగా తెలివైనటువంటి వారి ద్వారా అడ్డుపడుతుంటాడు. కానీ వాక్యములో మనం చూసినట్టయితే చాలా స్పష్టంగా తెస్సలోనికలతో ఆ సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? బాబు మీరు అస్సలు ఎవరైతే మీకు ఆత్మీయ గురువులుగా ఉన్నారో, ఆత్మీయ కాపురులుగా ఉన్నారో వారి మాట మీరు అసలు లెక్క చేయట్లేదు. ఇది సమయము. ఏం సమయము? మీ ఆత్మకు కాపురులుగా ఎవరైతే ఉన్నారో వారు చెప్పే బోధన వినండి, కానీ ఎవరో మా పేరట ఏదో ఉత్తరం రాశారు, అందులో ఇది ఉందని దాన్నే పట్టుకొని మీరు వేలాడవద్దు అని చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఎక్కడండి? అదే తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 19 వచనాల వరకు మనం చూస్తాం. తర్వాత ఇంకొక డేంజర్ కోసం పౌలు మాట్లాడతాడు. అదేమిటంటే, ఈ ఎటు ఇటు అర్థం కావట్లేదు, వాక్యం విన్నాం, కొంతమంది రాకడ అంటున్నారు, కొంతమంది ఏమంటలే రాకడ జరగలేదు అంటున్నారు, కొంతమంది జరిగిపోయింది అంటున్నారు. ఇదంతా అబద్ధం బాబు, ఇది నేను నమ్మను అని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. గమనించండి, కోవిడ్-19 సిచ్యువేషన్లో కూడా ఇందాక మనం వీడియో చూసాం కదా, ఏంటి దేవుడు ఏం చేయట్లేదా? దేవుడు ఎందుకు కలుగజేసుకోవట్లేదు? దేవుడు ఇంతమంది ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా మౌనముగా ఉన్నాడు? ఎందుకు ఇంకా ప్రజలు చనిపోతున్నారు అటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఇందాకే చెప్పాం. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఈ సమాధానాలు ఏమీ ఎక్కవు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాత జీవితమే బాగుందిరా బాబు అని చెప్పేసి తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని, భక్తిని, చర్చిని, సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయేటటువంటి వారు కూడా ఉంటారు ఈ కోవిడ్-19లో. గమనించండి, సరిగ్గా ఇదే సంగతి తెస్సలోనిక సంఘంలో కూడా జరిగింది. అక్కడ కూడా కొంతమంది బయలుదేరిపోయారు. ఏమని? ఇంకొద్దురా బాబు, పౌలు ఒకటి అంటాడు, ఇంకో ఆ తర్వాత పౌలు పేరున వచ్చిన పత్రిక అని చెప్పేసి ఇంకో మాట అంటున్నారు. ఏది నమ్మాలో మాకు అర్థం కావట్లేదు, కాబట్టి నా కళ్ళ ముందు ఏం కనపడట్లేదు, కాబట్టి నేను ఇంకా
వెనక్కి వెళ్ళిపోతాను అని వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారితో పౌలు మాట్లాడతారు. చూడండి ఒకసారి గమనిద్దాం. అదే తెస్సలోనికీ పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. 3 నుండి 8 వచనాలు చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా చూడండి, మీరు చిత్తము, జారత్వమునకు దూరముగా ఉండి దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుని ఎరగనటువంటి అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో తన ఘటములను ఎట్లు కాపాడుకొన అది ఎరుగయుండుటయే దేవుని చిత్తము. అది ఎరుగుండుటే దేవుని చిత్తం. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఏమని? వెనక్కి వెళ్ళిపోదాం, మన పాత జీవితంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇదేమి మనకి సెన్స్ లాజిక్గా మనకు అనిపించట్లేదు, హేతుబద్ధంగా లేదు. ఒకడేమో ఒకటి చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నారు అని కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి వారు, అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారండి? ఇంకా ప్యాకప్ అంటే చాలు, బెటరు, మన పాత జీవితానికి వెళ్ళిపోదాం అన్నటువంటి వారితో పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచింది శాంక్టిఫికేషన్ కోసం, అంటే పరిశుద్ధత కోసం, అంటే పరిశుద్ధులుగా మీరు మార్చబడడానికి దేవుడు పిలిచాడు. కానీ మధ్యలో వదిలేసి వెనక్కి వెళ్ళిపోవడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. జాగ్రత్త సుమి అని చెప్పేసి వాళ్ళని ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి కోవిడ్-19 సిచ్యువేషన్లో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా అర్థం కానటువంటి వారు ఆ బోధ ఈ బోధ విని ఇది కరెక్టా అది కరెక్టా అని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి సంభవించేటటువంటి అవకాశము ఉంది అన్నటువంటి విషయాన్ని నేను సొంతగా చెప్పట్లేదండి, వాక్యములో జరిగింది. హిస్టరీ రిపీట్స్ కనుక ఖచ్చితంగా అలాంటి మనస్తత్వం కూడా ఎక్కడ ఉంటుందండి? సంఘములో. ఈ దినాలు చాలా లైవ్స్ వచ్చేస్తున్నాయి. మనం లైవ్లో ఉన్నాం, ఇలాగే 100 మంది లైవ్లో ఉంటారు. మేమే కరెక్ట్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు, నేనే కరెక్ట్ అని చెప్పేటువంటి వాళ్ళు. కానీ వాక్యం ఏం చెప్తాం? నేను ఏదో ఊహించి చెప్పడంలో పెద్ద ఇది లేదు, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ వాట్ డస్ ద వర్డ్ సే? ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా గతించిపోదు. వాక్యం ఏం చెప్తుంది అన్నటువంటిది మన ప్రాముఖ్యం. మన వ్యక్తిగత అనుభవం, నాకు దర్శనం వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది కనుక అదే సత్యము కాదు. ఈజ్ యువర్ విజన్ ఆర్ యువర్ డ్రీమ్ కంపాటిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది ప్రశ్న. ప్రామాణికమైనటువంటి దేవుని వాక్యం కనుక పౌలు ఏమంటాడంటే, బాబు జాగ్రత్త సుమి, వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా కొంతమంది ఉన్నారు, వెళ్ళిపోకండి సుమి. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు? మధ్యలో వదిలేయడానికి కాదు, మీరు పరిశుద్ధులు అవ్వడానికి. ఆయనకు ఒక అజెండా ఉంది మీ పట్ల. ఈ పరిస్థితిలో పిల్లరా ప్రార్థన చేయనటువంటి వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. తక్కువ ప్రార్థన చేసేవారు కాస్త ఎక్కువ ప్రార్థన చేస్తున్నారట. గమనిస్తూ ఉందని పిల్లరా, దేవుని చిత్తము ఏమైందంటే, ఆ చిత్తం ఏమిటండి? మీరు దేవునికి మరింత సమీపముగా మీరు చేరాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఆశ. అందుకని అంటాడు, మిమ్మల్ని మధ్యలో విడిచిపెట్టడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదయా, అపవిత్రతలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోకండి. యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్. ఖచ్చితంగా ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ అంటున్నది హిస్టరీ పుటల్లోకి వెళ్ళిపోద్ది, కానీ నిత్యం నిలిచేది మాత్రం దేవుని వాక్యమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, ఆ తర్వాత చూద్దామండి. ఐదో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభువు ఇందాకే చెప్పాను కదా, దొంగలాగా వస్తా అన్నాడు కదా, ఆయన దొంగలాగా వస్తానన్నాడు కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు, మేము చూసి ఉన్నాము కాబట్టి అయిపోయింది, ఇంకా రెండో రాకడ కోసమే మనం ఎదురు చూడాలని మొత్తం వదిలేసి కూర్చున్నారు అన్నమాట. దీనికి హేతు ఏమిటంటే పిల్లరా, మీరు గమనించినట్లయితే వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆలివ్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నారు. అంటే ఒలీవల కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం ఎక్కడ? మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో మనం చూస్తే అంత్య దినాల్లో జరగబోయేటటువంటి అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉపమాన రీతిగా 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం ఎవరిది? బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. అంతేనా? బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేశారు? తమ దివిటీలు వెలుగుతూ ఉండులాగున ఎక్స్ట్రా నూనెను వాళ్ళ దివిటీల్లో వాళ్ళు ఉంచుకున్నారు. కానీ బుద్ధి లేనటువంటి కన్యకలు ఏం చేశారు? లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకుని కొంచెంసేపు ఉంటే చాలులే అన్నట్లుగా దివిటీల్లో నూనె సగం తీసుకొని వచ్చి ఆరిపోగా బుద్ధి కలిగినటువంటి కన్యకలను అడిగితే వాళ్ళు ఏమన్నారు? బాగా సరిపడ్డ మేము తెచ్చుకున్నాము, మీకు ఇప్పుడు మేము ఇవ్వలేము అన్నటువంటి విషయాన్ని మనం ఎక్కడ చూస్తాము? 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అక్కడ కూడా 10 మంది కన్యకలు ఉన్నారు, ఎప్పుడు వస్తాడో వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు విడవబడ్డారు, సిద్ధపడినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా దేవుడు. సిద్ధపడినటువంటి వారి జీవితంలో ఏముంది? లేకపోతే సిద్ధపాటు లేనటువంటి వారి జీవితంలో ఏముంది? ఒకటే తేడా. సిద్ధపడి ఉన్నటువంటి వారి జీవితంలో వెలుగుంది, సిద్ధపాటు లేనటువంటి వారి జీవితంలో చీకటి ఉంది. అంతేనండి? దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. అంతేనా? సిద్ధపడి ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర ఏముంది? వెలుగుంది. సిద్ధపాటు లేనటువంటి బుద్ధి లేనటువంటి కన్యకల దగ్గర చీకటి ఉంది. అంతేనా? కాబట్టి ఇప్పుడు పౌలు చెప్తున్నాడు చూడండి, ఎలాగ ఆలోచించేటువంటి వారికి అయిపోయింది, ఆయన దొంగలాగా వస్తా అన్నాడు కదా,
ఈ ఎత్తబడ్డం అన్నటువంటిది అయిపోయింది అన్నటువంటిది ఒక వాదన. సరే, ఈ వాదనని కూడా పౌలు చాలా స్పష్టంగా నివృత్తి చేస్తున్నాడు. ఎక్కడ నివృత్తి చేస్తున్నాడంటే అదే తెస్సలోనికి పౌలు మొదటిసారి రాస్తూ 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు కాస్త చదువుదామండి. ఇది ఎందుకంటే చాలా ప్రాముఖ్యం, చదువుదామండి. సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీకు నేను రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలుసు కదా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా. గమనించండి, అంతా భయంకరంగా ఉంది అన్నప్పుడు కాదు, అంత హ్యాపీగా ఉంది అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారంతా మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే, చాలా జాగ్రత్తగా వినండి, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చూసారా, ఆ దినము మీ మీదికి దొంగవలే వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నటువంటి వారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. గమనించండి, అక్కడ పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటువంటి వారు ఎవరు? మత్తయి సువార్తలో వెలుగు సంబంధులు. ఎదుర్కొన్నటువంటి వారు ఎవరు? చీకటి సంబంధులు. పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఏదో దొంగలాగా వస్తాడు, మాకు కనబడకుండా ఆయన ఎత్తపడడం జరిగిపోద్ది, సంఘం ఎత్తపడడం జరిగిపోద్ది అనడానికి ఏమాత్రము హేతువు లేదు. నిజమే, కొంతమంది కనబడదు అది. కానీ మీరు ఎక్కడున్నారు? ఆ దొంగ వలె వచ్చి మీకు కనపడకుండా ఉండడానికి మీరు చీకటిలో లేరు కదా, మీరు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. మీరు వెలుగు సంబంధులు. చదవండి, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. పగటి సంబంధులు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మనం చేయవలసింది ఏంటంటే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ అను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను, ఏంటంటే రక్షణ పొందుటకు కాదు, రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, చాలా స్పష్టంగా చెప్తాడు, బాబు మీకేదో తెలియకుండా జరిగిపోవడానికి మీరు చీకటిలో ఉన్నటువంటి వారు, మీరు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఆర్భాటముతో ఇందాక చదువుకున్నాం కదా, బూర ధ్వనితో ఆయన వస్తాడు. అది మీరు చూడలేదంటే మీరు చీకటిలో ఉన్నారు. మనము చీకటిలో ఉన్నటువంటి వారం కాదు, మనము రక్షణకే పిలువబడ్డాము కానీ దేనికి పిలువబడలేదట? ఉగ్రతకు మనము పిలువబడలేదు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు దేవునిలో ఉన్నావు అనుకోండి, నువ్వు రక్షించబడినటువంటి వాడు అయితే నీకు తెలియకుండా ఏది జరగదు, ఎత్తబడ్డం అన్నటువంటి జరగదు. ఎందుకంటే నువ్వు సంఘంలో ఒక భాగము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కానీ, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయమే కానీ ఏమంటాడు? మీరు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మీరందరూ అవయవములై ఉన్నారు. మరి ఆయన వచ్చినప్పుడు అవయవాలకు తెలియకుండా వస్తాడా? రాడు కదా. ఎందుకంటే మనం వెలుగు సంబంధులము కనుక ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకు తెలిసే జరుగుతుంది. మనకి ఏమి తెలియకుండా ఏమి జరగదు బాబు, అదేదో చీకట్లో జరిగిపోయేటటువంటి సంఘటన కాదు అని ఎవరికి చెప్తున్నాడండి? తెస్సలోనికీయులకు చెప్తున్నాడు. ఎందుకంటే సేమ్ డౌట్స్ ఇది నాన్న కోవిడ్-19 సిచ్యువేషన్లో మనకే విధమైనటువంటి సంశయాలు ఉన్నాయో సరిగ్గా ఇదే సంశయాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఆ సంశయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా నివృత్తి చేసుకుంటూ వస్తాడు. చివరిగా చాలా శ్రేష్టమైనటువంటి ప్రశ్నకి ఆయన ఉత్తరం ఇస్తాడు. అది చెప్పి ఈ డిస్కషన్ నేను ముగించి అంటే ఈవెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తాను. చూడండి పిల్లరా, ఒకసారి తెస్సలోనికీయులకు పౌలు రెండవసారి రాస్తూ 2వ అధ్యాయము ఒకసారి 1 నుండి 10 వచనాలు కాస్త ఓపికగా చదువుదాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా చూడండి, ఆత్మ వలనైనను
ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లు అయినను ఆత్మ ఇందాక చదివాము ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన మా యొద్ద నుండి వచ్చినదని చెప్పబడినటువంటి పత్రిక అయినను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా బెదరకుండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి రెండు ఈవెంట్స్ చెప్తున్నాడు ఏంటండి? ఆయన రాకడ, ఇంకోటి ఏంటి, మనం ఆయన రాప్చర్ ఫస్ట్ జరుగుద్ది, ఆ తర్వాత రాకడ జరుగుద్ది. ఈ రెండింటి కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. చదవండి. మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి, చూడండి, అంటే ఈవెంట్స్ చెప్తున్నాడు. బాబు మీకు తెలియకుండా ఏం జరగదు, ఇదిగో ఇది ప్రాసెస్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు, యాంటీ క్రైస్ట్, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ట్రయల్స్ జరుగుతున్నాయి. మీరు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లోనే వింటారు, వన్ వరల్డ్ ఆర్డర్ వైపు ప్రపంచం అడుగులు వేస్తుందేమో అన్నటువంటివి మీరు వింటున్నారు. అంటే ఖచ్చితంగా ఇలాంటివి మనం విన్నప్పుడు ఏం చేయాలండి? మెలకువగా ఉండాలి, నిద్రపోకూడదు అంటాడు పౌలే. అంటాడు మెలకువగా ఉండమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ కోవిడ్ సిచ్యువేషనే కానీ, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆర్థిక సమీకరణలే కానీ, ఇవి అన్నీ చూస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రభువు రాకడ ఆ దినాల్లో ఆయన త్వరగా వస్తున్నాడంటే ఇప్పుడు మనం ఏమనాలో తెలుసా? ఆఫ్కోర్స్ వాక్యానికి మనం యాడ్ చేయకూడదు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు అన్నటువంటి దాన్ని మనం అనొచ్చు. కానీ సంఘం ఎత్తబడిపోయింది అనడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నా? భ్రష్టత్వం సంభవించాలి. పాప పురుషుడు ఏమవ్వాలంట? రివీల్ అవ్వాలి. సరే చదువు. ఏది దేవుడు అనబడునో, చూడండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తూ దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడునని తను కనపరుచుకొనును. ఒక్క నిమిషం ఆగిపోదాం. దాని సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచమంతటా మనకు కనిపించకపోయినా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో మన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరన్నది షీ, అతను ఏం చేస్తున్నాడట? క్రాసెస్ అన్నీ చర్చ్ నుండి ఎప్పుడైతే కోవిడ్ కాస్త తగ్గిందో మళ్ళీ మొదలెట్టారట క్రాసెస్ తీసాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నేనే, నా వైపు చూడండి, ఆయన వైపు చూస్తే ఆయనే ఇస్తాడు, నా వైపు చూడండి అని తన వైపు చూపించుకుంటున్నాడు. అఫ్కోర్స్ మనకి ఏం కనిపిస్తుంది? గ్లిమ్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇట్స్ నాట్ ఎ యూనివర్సల్ ఈవెంట్, అదొక గ్లోబల్ ఈవెంట్ కాదు, ఎక్కడో జరిగినటువంటి ఈవెంట్, అంతే కదండి. కాబట్టి ఒక గ్లోబల్ ఈవెంట్ అన్నటువంటిది జరుగుద్ది. ఆయన బయలుపడాలి. సార్ చదువుదాం. దేవుని ఆలయంలో కూర్చుండును, దేవుని ఆలయంలో కూర్చుంటాడు గనుక ఏ విధంగానైనను ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మీకు ఇంకా జ్ఞాపకం లేదా? పోన్లే, మీకోసం మళ్ళీ చెప్తాను అని పౌలు అంటున్నాడు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని, చూడండి, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వానిని అడ్డగించున్నది ఏదో అంటే ఈ జెండర్ మీరు అడ్డగించున్నది ఏదో అంటే ఏ గోడో లేకపోతే ఏ ఇదో అనుకుంటాం మనం. ఆ తర్వాత చదివితే మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అడ్డగించు అంటే గమనించండి, పౌలు ఏమంటాడంటే అంత్యక్రీస్తు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఏదో ఆయనను అడ్డగిస్తుందట. చదవండి. ఆ తర్వాత ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఒక్క నిమిషం, ఇప్పటికే క్రియ చేస్తుంది అంటే అర్థం ఏంటి? కొంతమంది అంటున్నారు అప్పుడే, ఏమని? నేనే దేవుడిని, నన్నే పూజించండి అంటే సిమ్టమ్స్ ఉన్నాయి అంటాడు పౌలు. సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ దినాల్లో కూడా చక్రవర్తులు, నీరో చక్రవర్తులు లేకపోతే రోమా చక్రవర్తులు చాలామంది ఇంపీరియల్ వర్షిప్ అన్నటువంటి జరిగేది ఆ దినాల్లో. అంటే చక్రవర్తిని ఆరాధించే ఇంపీరియల్ వర్షిప్ జరిగేవి. అవి సూచనలే. ఇప్పుడు కూడా మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఏమని? నేనే, నన్నే ఆరాధించండి. కానీ ఇది గ్లోబల్ యాటిట్యూడ్ కాదు ప్రస్తుతం. చదవండి. అంటే ధర్మ విరోధ కార్యాలు గ్లిమ్సెస్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి పౌలు అంటాడు. ఇప్పటికీ గ్లిమ్సెస్ కనిపిస్తున్నాయి. చదవండి. ఇది వరకు అడ్డగించుచున్నవాడు, చూడండి, ఇందాక ఏమన్నాడు? అడ్డగించుచున్నది అన్నాడు కదా, అదేదో గోడలాగో ఏదో వస్తువులాగో. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది వరకు అడ్డగించుచున్నవాడు పుల్లింగంలోకి దిగిపోతాడు. అవునా? అంటే అర్థం ఏంటి? ఆయన ఒక వ్యక్తి. అడ్డగిస్తున్నవాడు ఎవరు అంటే యాంటీక్రైస్ట్ రావాలనుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? వాడిని అడ్డగిస్తున్నాడు. గమనిస్తున్నారా? అడ్డగిస్తున్నాడంట. చదవండి. అడ్డగిస్తున్నవాడు
మధ్య నుండి తీసివేయబడు వరకు చూడండి, అడ్డగిస్తున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. వరకే అడ్డగించును. అంటే అర్థం ఏంటి? ఈయన అడ్డగిస్తున్నాడు, ఈయన కొంతకాలమే అడ్డగిస్తాడు, ఆ తర్వాత ఆయన తీసివేయబడతాడు. అంటే ఆయన ఎత్తబడతాడు, ఆ తర్వాత అంత్యక్రీస్తు రివీల్ అవుతాడు అని చెప్పేసి అప్పుడు చదవండి. ఆ తర్వాత అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఆమెన్. సో అడ్డగించేవాడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ధర్మ విరోధమైనటువంటి ప్రతీదీ అడ్డగిస్తున్నది ఎవరు? సంఘమే. అనైతికమైనటువంటిది ఏదైనా వస్తే అడ్డగించేది ఎవరండి? సంఘం కదా. కాబట్టి ధర్మ విరోధమైనటువంటి ప్రతీదీ కూడా అడ్డగిస్తున్నది సంఘమే. ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? మరి సంఘములో ఉండి సంఘాన్ని నడిపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, అంతేనా? ఎందుకంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చి ఎక్కడ ఉంటున్నాడు? లోపల విశ్వాసులలో ఆయన ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్, అంటే మనలోనే జీవిస్తున్నాడు. జీవిస్తూ ఏం చేస్తున్నాడు? సంఘములో ఉన్నాడు. అంటే ఆయన దిగి వచ్చాడు కనుక సంఘం ఏమైందండి? స్టార్ట్ అయింది, అంతేనా? ఆయన దిగి వచ్చాడు కనుక సంఘం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనే కదండి సంఘం ప్రారంభమైంది. ఆయన దిగి వచ్చాడు, సంఘం ప్రారంభమైంది. మరి ఆయన వెళ్ళిపోతే ఒక్క నిమిషం ఆయన వచ్చాడు కాబట్టి సంఘం ప్రారంభమైంది. మరి ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తాడు? సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు? దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసిందంట? మృతుల్లో నుండి లేపిందంట. అదే ఆ ఆత్మ మీలో ఉన్నట్లయితే మృత్యువుకు లోనైనటువంటి మీ శరీరాలను కూడా అదే ఆత్మ యొక్క ప్రభావంతో ఆయన లేపును. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు గమనిద్దాం పిల్లరా, ఏమంటున్నాడు తెలుసా? ధర్మ విరోధి అంటే యాంటీ క్రైస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆడి గ్లిమ్సెస్ కనిపిస్తున్నాయి, ఆడి యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. కానీ సంఘం ఉన్నంత వరకు వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడు రాలేడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడు రాలేడు. కానీ ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ఇందాక అన్నాడు కదండి పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ, ఆయన రక్షణ కొరకే గాని ఉగ్రత కొరకు మనల్ని ఆయన పిలుచుకోలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఈడొచ్చాడు అనుకోండి, ఫస్ట్ దేన్ని హింసిస్తాడు? ఇంతవరకు నన్ను అడ్డావు కదా అని ఎవరిని హింసిస్తాడు? ఖచ్చితంగా సంఘాన్ని హింసిస్తాడు. అవునా కదండి? ఇంతకాలం నేను ప్రయత్నం చేస్తున్నాను, నన్ను ఇంతకాలం అటగిస్తావా అని వాడు కక్ష అంతా కూడా ఎవరి మీద తెచ్చుకుంటాడు? సంఘం మీద తెచ్చుకుంటాడు. ఇప్పుడు దేవుడు మనల్ని తన రక్తముతో కడిగి ఆయన విరోధికి మనం అప్పచెప్తాడా? వెరీ లాజికల్. అందుకనే పౌలు అంటాడు, మీరు రక్షణకే గాని ఉగ్రత కొరకు మీరు పిలువబడలేదు అని చెప్పేసి అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక గమనించండి, అడ్డగిస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండి, కనుక ఆ అడ్డగిస్తున్నటువంటి వాడు మధ్యలో నుండి తీసివేయబడిన తర్వాత వీడు ప్రయత్నాలు ఇప్పటికే చేస్తున్నాడు కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వచ్చేస్తాడు. గ్లోబల్గా చెప్తాడు ఏమని? నేనే దేవుడు అని చెప్పేసి అందరినీ వాడి వైపు ఆకర్షిస్తాడు. వాడే అంత్యక్రీస్తు. ఆమేన్. కాబట్టి మనకు తెలియకుండా ఏమి రాకడా జరిగిపోదు. ఏమి ఇది బోరలు తర్వాత పాత్రలు ఏమి డోంట్ రీడ్ ఇన్ టు ద లైన్స్, బట్ రీడ్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. వాక్యములు ఎంత స్పష్టముగా, స్పెషలీ 2వ రాకడ కొరకు ఆ డౌట్స్ ఉన్నటువంటి తెస్సలోనికీయులకు ఎంత స్పష్టముగా పౌలు రాస్తున్నాడో జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ యేసుప్రభు వారు అన్నారు ఏమని? దొంగ వల్లే నేను వస్తాను. జస్ట్ మెటఫర్, అది తను కంపేర్ చేశాడు అంతే. ఆయన దొంగ కాదు, అలాగ వస్తానని. దొంగ తెలియని సమయంలో వస్తాడు, కానీ తెలియని సమయం ఎవరికి? చీకటిలో ఉన్న వారికి. నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉన్నావు అనుకోండి, ఆయన ఎప్పుడు వస్తే ఖచ్చితంగా ఎత్తబడతావు. అందుకనే 10 మంది కన్యకల దగ్గర ఏముందండి? 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర వెలుగుంది, మిగతా వాళ్ళ దగ్గర చీకటి ఉంది. ఎవరి దగ్గర అయితే వెలుగుందో వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? పెళ్లి కుమారుడైనటువంటి యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గర అయితే చీకటి ఉందో వాళ్ళు పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళలేకపోయారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని చాలా స్పష్టంగా అంటాడు, మీరు వెలుగు సంబంధులు కనుక ఖచ్చితంగా ఏమి జరిగినా మీకు తెలియకుండా అది జరగదు. కాబట్టి ఏదో రాత్రి వచ్చేసింది, అయిపోయింది, ఈ శ్రమల కాలం. ఎంతో స్పష్టంగా యేసుప్రభు, నన్ను రక్తం పెట్టి కొన్నానయ్యా మిమ్మల్ని, రక్షణకే కానీ ఉగ్రతకి నేను కొనలేదయ్యా. ఎంత ఇల్లాజికల్గా ఉంటుందో ఆలోచించండి. మీ కుమారుని కావాలని చెప్పేసి మీరు అగ్నిగుండంలో పడేస్తారా? పాపల లూకాసు వార్త 11 వచ్చాయి.
పాపులైనటువంటి తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకి శ్రేష్టమైనటువంటి ఈవులు ఇవ్వాలని చెప్పేసి మీరు ఎంతగానో ఆశిస్తారు, ఎంతో ప్రయత్నం చేస్తారు. యుల్ డూ యువర్ బెస్ట్, బట్ ఐఎమ్ హోలీ. మీ పాపులైనటువంటి వారు మీరే మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే మరి నేను పరిశుద్ధుడు కదా, అంతకంటే మరెక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కదా అని చెప్పేసి అంటాడు. మరి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని తీసుకెళ్ళి యాంటీక్రైస్ట్ చేతులు పడేస్తాడా? రక్షణ కొరకే కానీ ఉగ్రత కొరకు ఆయన మిమ్మల్ని పిలుచుకోలేదు, ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి కోవిడ్-19లో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి మీకు చాలా సూటి అయినటువంటి ఒక మాట అదేమిటంటే, మీరు దేవునిలో ఉన్నట్లయితే, మీరు దేవుని చేత రక్షించబడినటువంటి వారైతే ఖచ్చితంగా మీరు వెలుగులో ఉన్నారు, మీరు వెలుగు సంబంధులు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు మధ్యాకాశంలోనికి ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని మనందరినీ ఆయన తీసుకొని వెళ్తాడు. అప్పుడు ర్యాప్చర్, అది ఎత్తబడ్డము. ఆ తర్వాత 7 సంవత్సరాలు 7 ఏళ్ల శ్రమలు అంటారు, ఆ తర్వాత ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఇదండి జరిగేటటువంటి విషయం. ఇదేదో సీక్రెట్గా జరిగేటువంటి విషయమే కానీ అయిపోయిందేమో అని మీరు అపోహపడవలసినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి, నేను మళ్ళీ వస్తాను. ఆమేన్. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను మళ్ళీ తిరిగి వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోడు. నువ్వు వెలుగులో ఉన్నట్లయితే ఖచ్చితంగా చూస్తావు, వెలుగులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటావు, ఆయన కొరకు జీవిస్తావు, ఆయనతో సదాకాలం జీవిస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో సంఘం ఈరోజు చక్కగా మనం కొన్ని మాటలు మన ఇంతవరకు నేర్చుకున్నాం. అపోహాలు ఉన్నట్లయితే రకరకాల ఆలోచనలు, ఏదో బార్ కోడ్స్, ఇదేదో అంత్యక్రీస్తు ముద్ర ఇలాగే ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఆధార్ కార్డు ఇది కూడా అంత్యక్రీస్తు పాలనకు సూచనలు అన్నట్టు రకరకాలుగా. సో ఈరోజు మనకి స్పష్టంగా తెలియపరచబడింది ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. ఎగ్జాక్ట్లీ కదా సార్? అబ్సల్యూట్లీ. సో సంఘం ఉన్నంత వరకు అంత్యక్రీస్తు చేతుల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ఎంత మాత్రం ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆమేన్. ఆ రాబోయే మహా ఉగ్రతలో నుండి తన సంఘాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి స్వరక్తం ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొన్నాడన్న సత్యాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. కనుక మరికొంచెం ఒక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల విందు అని, 7 ఏండ్ల శ్రమలు అని మనం అలా వింటూ వస్తున్నాం. ఒక్కసారి త్వరగా క్లుప్తంగా మనం కొన్ని మాటలు మరికొన్ని మనం విందాం. బోర్డు సిద్ధంగా ఉంది కనుక ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు పుట్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కామెంట్ బాక్స్లో ఏమైనా మీ క్వశ్చన్స్ ఉన్నట్లయితే వాటిని యూఆర్ ఫ్రీ టు ఆస్క్, మీరు అడగచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు టైప్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద మీకు ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ మీద ఆ ఫోన్ నెంబర్కి నా వాట్సాప్ ఉంది, వాట్సాప్కైనా మీరు మెసేజ్ పెట్టచ్చు. ఎస్ సార్. ఓకే, నేను బోర్డు దగ్గరికి వెళ్తానండి. బోర్డు దగ్గర ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ఐ గివ్ యూ బ్లూ ప్రింట్, అంటే ఎలాగా జరుగుద్ది అన్నటువంటి విషయాన్ని. నేను చెప్పినటువంటి మాటలే కాస్త ఆడియో విజువల్గా ఉంటే మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది కనుక నేను ప్రకటన గ్రంథంలోనే ఉంటాను. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని జనరల్గా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బీస్ట్స్ కానీ ఏదండి డ్రాగన్ కానీ అవన్నీ లిటరల్గా కాదండి, వాటిలో నుండి దేవుడు మనకి అని ఏ విధంగా వాటిని ఇంటర్ప్రిట్ చేయాలన్నటువంటిది బైబిల్ యొక్క టెనర్లో నుండి, ఇన్ ద హోల్ టెనర్ ఆఫ్ ద బైబిల్ దాన్ని కానీ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనతో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. కాబట్టి రాకడ యొక్క ఈవెంట్స్, ఎత్తబడ్డం అన్నటువంటి జరిగేటటువంటి సన్నివేశం కానీ ఇవన్నీ కాస్త ఒకసారి నేను మీకు వివరిస్తాను. అది ఓపిక వినండి. చాలా 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 శ్రేష్టమైనటువంటిది. మీకు బోర్ కొడితే నేను చెప్పలేను కానీ ఇట్స్ వెరీ ప్రెషియస్. ఓకే, గమనించండి. దీన్ని కొద్దిగా ఓకే, థ్యాంక్ యూ బస్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇది మనం ఎక్కడున్నామంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. నేను ఎందుకు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు 1వ అధ్యాయంలో ఆయన
ఆయన ఆరోహణం అయిపోయి ఆయన బయటకు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవదూతలు కొన్ని మాటలు అంటారు. గలిలే మనుషులారా, మీరు ఆయన చూస్తున్నారు కదా, ఎలాగైతే ఆయన వెళ్తున్నాడో అలాగే ఆయన తిరిగి అసలు అంతే కదండి. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతారు అన్నమాట 6వ అధ్యాయంలో, ఏమని, బాబు ఈ సమయంలో మాకేమైనా రాజ్యాన్ని ఇస్తావా అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, వాటి సంగతి మీకు అనవసరం, ఒక పని మాత్రం చేయండి, అదేమిటంటే మీరు ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మతో నింపుతాను, అప్పుడు మీరు 1వ అధ్యాయం 8వ వచనం బుద్ధిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పేసి యేసుప్రభువు సరే ఆయన తిరిగి వస్తానన్నటువంటి సందర్భం ఎక్కడుందండి? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కనుక. సరే, ఇప్పుడు 2వ అధ్యాయం నుండి మనం వెళదాం. 2వ అధ్యాయం ఏమి జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు కాబట్టి ఏం ప్రారంభమైందండి? సంఘము అన్నటువంటిది ప్రారంభమైంది. కాబట్టి సంఘం అన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఓకే, పెద్దవి రాయాలంట. ఇట్స్ రైట్. ఓకే, ఓకే, రైట్. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఓకే, ద హోలీ స్పిరిట్. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మీరు 4 నుండి 8 వచనాల వరకు మీరు చదివితే, 1వ అధ్యాయం అంతా చదివితే, వీళ్ళందరూ ఆరోహణం అయిపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తుంటే ఆ దేవదూతలు వచ్చి ఏమంటారంటే, గలిలే మనుషులారా, ఇది ఎలాగైతే పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు అదేవిధంగా ఆయన తిరిగి వస్తాడు అన్నటువంటి మాట చదువుదామండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఎవరండి? శిష్యులు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి, గలిలే మనుషులారా, ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కిందకు వస్తాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభువు ఏమంటారంటే, మీరు కనిపెట్టుకొని నుండి మీ మీదకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీలోనికి వస్తాడు, అప్పుడు మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు అనగానే 2వ అధ్యాయంలోనికి వెళ్తే మొదటి నుండి కూడా మనకేం కనిపిస్తుంది? ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో ఏ విధంగా సంఘము అన్నటువంటిది ప్రారంభమవుతో మనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో సంఘం స్టార్ట్ అయింది, సంఘము ప్రారంభమైంది, అంతే కదండి? సంఘం ప్రారంభమైంది. సరే, అపోస్తల కార్యముల గ్రంథంలో ప్రారంభమైనటువంటి సంఘము ఎప్పటి వరకు నడుస్తుంది? చెప్పండి, ఎప్పటి వరకు నడుస్తుంది అనుకుందాం. మామూలుగా అంటే ఇలా గీస్తున్నాను, ఇది 2020వ సంవత్సరం. సంఘం ఉందా లేదా? సంఘం ఉంది కదండి, ఖచ్చితంగా ఉంది. సంఘం ఇక్కడ ఉంది, సంఘం లేకపోతే మనం ఉన్నాం. ఎందుకంటే సంఘం అంటే గోడలు కాదు, బిల్డింగ్లు కాదు, అవునా? ఆ బిల్డింగ్లు మూయబడ్డా సరే ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే కొరింథీయులకు రాసి 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? మీరే దేవుని యొక్క ఆలయం అన్నటువంటి విషయం మీరు ఎరగరా? పరిశుద్ధాత్మ దేవునికి నిలయమై ఉన్నారన్న విషయం మీరు ఎరగరా? రెటారికల్ క్వశ్చన్, దానికి వేరే ఆన్సర్ లేదు, ఎస్ అన్నటువంటి ఆన్సరే. కనుక గమనించండి, అప్పుడు ప్రారంభమైనటువంటిది క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సంఘము, క్రీస్తు శకం అంటే 30 ADలో ప్రారంభమైనటువంటి సంఘము దరిదాపు ఎప్పటి వరకు ఉంది? 2020వ సంవత్సరం వరకు ఉంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఏమో రేపే రాక మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ సిద్ధపడి మాత్రం ఉన్నాం. సిద్ధపడి ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులే. ఆమేన్. కాబట్టి గమనించండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఏమంటాడంటే, ఇందాక మనం తెస్సలోనికీయులకు పౌలు 2వసారి రాస్తూ ఏమంటాడు? అడ్డగిస్తున్నాడట. ఎవరిని అడ్డగిస్తున్నాడు? అంత్యక్రీస్తుని. వాడేమో వచ్చేద్దాం అనుకుంటున్నాడు లోకంలోనికి, వాడి యొక్క వికృతమైనటువంటి చేష్టలు అంటే విరివిగా ప్రపంచంలో పరిచయం వాడే నాయకుడుగా ఉండాలి అన్నటువంటి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడని ఇందాకే చదివాం. కానీ ఎవరు అడ్డగిస్తున్నారట? సంఘం ఎప్పుడు అడ్డగిస్తుంది? ఎప్పుడు నుండి స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా అడ్డగిస్తూనే వచ్చింది. కాబట్టి 2020వ సంవత్సరంలో కూడా వాడి యొక్క కార్యాలను అడ్డగించేది ఎవరు? సంఘమే. అందుకని అంటాడు అడ్డగిస్తుంది అని, ఆ తర్వాత అడ్డగిస్తున్నాడు అంటాడు.
అడ్డగిస్తున్నాడు అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కోసమే మాట్లాడుతున్నాడు. అంటే ఈ యాంటీ క్రైస్ట్ రావడానికి అప్పుడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడండి? సంఘము అంటే సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అతడు రాకుండా అతన్ని అడ్డగిస్తున్నాడు. అంటే అప్పుడు అడ్డగించిన వాడు ఇప్పుడు కూడా అడ్డగిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా అడ్డగిస్తున్నాడు. అవునా? ఇప్పుడు వరకు కూడా అడ్డగిస్తున్నాడు. అయితే ఏమంటాడో తెలుసా? ఈ అడ్డగిస్తున్నటువంటి ఈయన ఎత్తబడతాడు, అంతే కదండి. ఆయన ఎత్తబడ్డప్పుడు ఎవరు వస్తారంట? యాంటీ క్రైస్ట్ వస్తాడు. అవునా? అంటే ఫుల్గా వాడు బయలుపరుస్తాడు, ఇంకా నేనే అని ఓపెన్గా చెప్పుకుంటాడు. ఆడు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? సంఘం అన్నటువంటిది అంటే అడ్డగిస్తున్నటువంటి సంఘము ఎత్తబడాలి. సంఘము రావడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? మరి సంఘం ఎత్తబడాలంటే కారణం ఎవరు? ఆయనే, అంతే కదండి, ఆయనే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అబ్రహాముని మన ఎలియాజరు వెళ్తాడు కదా, ఎలియాజరు ఎవడు పట్టుకొని వస్తాడు? రెబెకాను పట్టుకొని వస్తాడు. ఆయనని చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకు? మరి ఇస్సాకు పెళ్లి కుమారుడు దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలి? రెబెకాను తీసుకెళ్ళాలి. కాబట్టి ఎవరు తీసుకొని వచ్చారు? ఎలియాజరు తీసుకొని వచ్చాడు. అది పరిశుద్ధాత్మ రోల్ అని చెప్పేసి నేను మాత్రం దాన్ని ఆమోదించట్లేదు. మామూలుగా మీరు విన్నారు కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది కనుక చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం యేసుప్రభు వారి దగ్గరికి, వరుడైనటువంటి యేసుప్రభు వారి దగ్గరికి సంఘాన్ని ఎవరు తీసుకెళ్తారు? మరి పరిశుద్ధాత్మ దేవుడే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన రావడం వల్లనే ప్రారంభమైంది కనుక ఆయనే ఏం చేస్తాడు? మళ్ళీ ఏం చేస్తాడండి? ఆయనే సంఘాన్ని ఎక్కడ తీసుకొని వెళ్తాడు? వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకు. అందుకని క్రైస్తవ వివాహాన్ని మీరు చూసినట్లయితే, క్రైస్తవ వివాహాన్ని మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎవరు వస్తారు? పెళ్లి కుమారుడు వస్తాడా? పెళ్లి కూతురు వస్తా? పెళ్లి కుమార్తె వస్తుందా? పెళ్లి కుమారుడే వస్తాడు. మనకు అందరికీ పెళ్ళైనా, ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్ళైనటువంటి వాళ్ళు ఆడు కూర్చుంటారు, అంతే కదండి. పెళ్లి కుమారుడు ఆడు కూర్చొని ఉంటే కొన్నిసార్లు జనరల్గా తొందరగా రారు. జనరల్గా ఏం చేస్తారు తెలుసా? కాస్త వెయిట్ చేయించి స్లోగా వస్తారు, అంతే కదండి. ఇది మన వెయిటింగ్ పీరియడ్ అన్నమాట, అంతేనా? కాబట్టి సంఘం ఎంతవరకు అయితే ఉందో దాన్ని ఏమంటారంటే ఒక కాలం అంటారు. దాన్ని ఆ కాలం ఏంటో తెలుసా? ఆయన దిగి వచ్చాడండి సంఘంలోనికి. ఈజీగా ఇప్పుడు ఎవరైనా వచ్చేయగలరు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నువ్వే పాపాలను కడగలవు, నువ్వే పాపాలను క్షమించగలవు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలవు, నమ్ముతున్నానయ్యా అనగానే ఎక్కడికి వచ్చేస్తావు? నువ్వు సంఘంలోనికి వచ్చేస్తావు. అందుకనే దీన్ని కృపాకాలము అన్నారు. ఏం కాలం అండి? కృపాకాలం అన్నారు. కాబట్టి ఈ కృపాకాలంలో మనం ఉన్నాం. కృప ఎవరి ద్వారా వచ్చిందంట? యోహాను సువార్త 17వ మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృప అంటే కృపను గురించినటువంటి సత్యం ఎవరు తీసుకొని వచ్చారంట? యేసు ప్రభు. అంటే కృపా సత్యం అంటది, కానీ జనరల్గా దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ చూస్తే కృపను గురించినటువంటి సత్యము ఎవరు తీసుకొని వచ్చారు? యేసు ప్రభు తీసుకొని వచ్చారు. కనుక కృపాకాలంలో యేసు ప్రభుని మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా సంఘములో మనం ఒక భాగము. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఆ మాటని చెప్పగలమని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతారు. కనుక ఇప్పుడు చూడండి, అడ్డగిస్తున్నాడు ఈయన. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈయన ఏమవుతాడంటే అడ్డగించడంట. అంటే ఎప్పుడు జరుగుతుంది? ఈయన ఏ పరిశుద్ధాత్మ దేవుడు అయితే రావడం వలన సంఘము ప్రారంభమైందో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలంట? సంఘాన్ని కొనిపోవాలి. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుద్దో ఫ్రీగా వచ్చేస్తాడు. ఎవడాడు? యాంటీ క్రైస్ట్. అప్పుడు ఫ్రీగా వచ్చేస్తాడు. ఇప్పుడు వరకు రాలేదు కదండి అనుకుందాం, జరిగింది అనుకోండి ఇప్పుడు ఎప్పుడన్నా. అప్పుడు యాంటీ క్రైస్ట్ అన్నటువంటి వాడిని అడ్డగించేవాడు ఎవడు కూడా వాడు ఫ్రీగా వస్తాడు. వాడు బయలుపరుచుకుంటాడు. వాడి కార్యకలాపాలని, వాడి యొక్క పరిపాలనని వాడు ప్రారంభిస్తాడు. అయితే సంఘం ఎక్కడుంది? పెట్టి కొనబడినటువంటి సంఘము, రక్షణ కొరకే పిలువబడినటువంటి సంఘము, ఉగ్రత కోసము కాదు, రక్షణ కోసమే పిలువబడినటువంటి సంఘం ఎక్కడుంది? ఆయనతో పాటు మధ్యాకాశంలో ఉంది. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యము చెప్పే సత్యం. దీనికి అతీతంగా నేనేం మాట్లాడడానికి రైట్ లేదు, ఊహించడానికి నాకు రైట్ లేదు. ఎందుకంటే దేవుని వాక్యము బైబిల్కి అదృష్టవశాత్తు అటు ఇటు కవర్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఏమి రాయలేము దీనికి, కలపడానికి కానీ తీసేయడానికి ఏమీ లేదు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ ఆదిలో దేవుడు ఆయా మనుషుల ద్వారా ఆయన మాట్లాడుతూ చివరిలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ద్వారా మాట్లాడి వెనక్కి కవర్ వేస్తాడు అన్నమాట. అంతే. దానికి యాడ్ చేయడానికి కానీ దానికి అపెండిక్స్ రాయడానికి కానీ ఎవరికి రైట్ లేదు. కనుక ఏమన్నాడు? అడ్డగిస్తున్నటువంటి వాడు ఎత్తబడితే ఎవడొస్తాడు లోపలికి? అప్పుడు వాడి పరిపాలన ప్రారంభమవుతుంది. ఎన్ని సంవత్సరాలు ప్రారంభమవుతుందో చెప్పండి.
ఎన్ని సంవత్సరాలండి? 7 years. 7 సంవత్సరాల పాలన. ఎవరిది? అంత్యక్రీస్తు పాలన. వాడి పరిపాలన 7 సంవత్సరాలు సాగుద్ది. పోనీ ఆ 7 సంవత్సరాల రక్షణ ఉందా లేదా? ఖచ్చితంగా రక్షణ ఉంది, కానీ ఏమి లేదు? కృప లేదు. దట్స్ రక్షణ ఉంటుంది, కానీ ఏముండదు? కృప ఉండదు. ఇక్కడైతే ప్రభువా స్తోత్రం నాయన, నేను నమ్ముతున్నానయ్యా, నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడి నేను దేవుని వైపు చూస్తే ఎక్కడున్నాను? నేను సంఘం లోపల రక్షించబడ్డాను. కానీ ఈ శ్రమ కాలంలో ఏముండదు? నో కృప ఉండదు. అంటే ఒకవేళ కానీ గమనించండి, ఇక్కడ 1 way ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది మాట. ఇప్పుడు దీనితో పాటు సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైనటువంటి ట్రాఫిక్ను స్టార్ట్ చేస్తుంది. దాన్ని 1 way ట్రాఫిక్ అంటాడు. అంటే ఇంకా పైన ఏమి రాదు, కింద నుండి పైకి వెళ్ళడమే ఒకే ట్రాఫిక్. ఇప్పుడు గమనించండి, 7 సంవత్సరాల్లో ఏమవుతుందో తెలుసా? ఒకవేళ విడవబడ్డటువంటి వారు ఉన్నారనుకోండి, లబోదిబోం అంటున్నారు. ఏమని? రాకడ అయిపోయిందిరా బాబు, ఇందాక చదివాం కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. ఆ లబోదిబోం అంటున్నారు, పనులన్నీ ఆపేసి ఏమంటున్నారు? రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాం బాబు, రాకడ అయిపోయిందని మాకు తెలియకుండానే అయిపోయిందని కంగారు పడి ఏం చేస్తున్నారంట? హిస్టరిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హిస్టరికల్ ఎక్స్పెక్టేషన్ అంటారు దాన్ని. అంటే ఇంకే హిస్టరీగా వచ్చేస్తుంది వాళ్ళకి, పిచ్చోళ్ళగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇలా నేను ఇందాకే చెప్పాను కదా, ఒకవేళ నేను ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, నాకు రాకడ అయిపోయింది, నేను చూస్తాను అనుకోండి, రాకడ అయిపోయింది, అందరూ ఎత్తబడ్డారు, నేను ఎత్తబడలేదు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసు? ఉద్యోగానికి వెళ్తానా మరుసటి రోజు నుండి? ఉద్యోగం కాదు కదా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళను. హిస్టరికల్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదేమైపోయినా సరే ఈ 7 ఏళ్ల కాలం నేనేం చేయాలి? దేవునికి నా ఉద్యోగం ఏమి చేయను అని చెప్పేసి కూర్చొని ఏం చేస్తానో తెలుసా? ప్రభు పాదాలు పట్టుకున్న సేమ్ పరిస్థితులు ఎవరున్నారు? తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, పని పాట మానేసి 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్తారన్నమాట, బాబు అలాగేం చేయకండి, హ్యాపీగా పని చేసుకుంటారా బాబు, మీకు ఏదో అతీతంగా చీకట్లో జరిగిపోయేటువంటి సంఘటనలు కాదు అది, నువ్వు వెలుగులో ఉన్నావు కనుక ఖచ్చితంగా అది వెలుగులో జరిగేటువంటి కార్యక్రమే కానీ చీకట్లో జరిగే కార్యం కాదని చెప్పేసి పౌలు వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు. సరే పిల్లలు గమనించండి, ఈ 7 ఏళ్లను కూడా 2 parts కింద డివైడ్ చేస్తారు. ఏంటండి? ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్. అంటే శ్రమలు, మహాశ్రమలు. ఇప్పుడు చూడండి, ట్రిబులేషన్లో మోస్ట్లీ మీరు చూస్తే ట్రంపెట్స్ అంటే బోరలు. ఆ బోరలు ఊదడం అన్నటువంటిది ట్రంపెట్స్. అవి అక్కడ దాన్ని ఏమన్నాడు? ట్రిబులేషన్ అన్నాడు. మీరు చదివితే బోరలు ఊదినప్పుడు ఏం జరుగుద్ది? పాక్షికంగా అంటే సముద్రంలో 3వ వంతు, నదులలో 3వ వంతు, పచ్చగడ్డిలో 3వ వంతు అన్నటువంటివన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? ఈ ట్రిబులేషన్ పీరియడ్లో జరుగుతాయి. కానీ కొలాటరల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది గ్రేట్ ట్రిబులేషన్లో జరుగుతుంది. ఎప్పుడు? పాత్రలు కృమ్మరించబడ్డప్పుడు ఇంకా 1/3 లేదేం లేదు, మొత్తం నాశనం. అవునా? కాబట్టి వీటిరెన్నిటిని ఎలా డివైడ్ చేస్తారంటే ట్రిబులేషన్. మరి మీరు అనొచ్చు, మరి ముద్రల సంగతి ఏంటి బాబు అని మీరు అడగచ్చు. ముద్రలు అన్నటువంటివి ఏంటంటే ఇట్స్ గివింగ్ యూ అ బర్డ్స్ ఐ వ్యూ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మీరు ఒక ఎత్తైన స్థలం, విశాఖపట్నం ఒక కొండ ఉంది, దాని పేరు కైలాసగిరి. ఆ కొండ మీద నుంచున్నాను అనుకోండి, నాకేం కనిపిస్తుంది? చుట్టూ విశాఖపట్నం అంతా కనిపిస్తుంది. కానీ ఫలానా ద్వారకా నగర్లో ఉన్నటువంటి 3వ సందులో ఉన్నటువంటి 4వ ATM నాకు కనిపిస్తుందా? కనపడదు. బర్డ్స్ ఐ వ్యూ అంటారు దాన్ని. అంటే అర్థం ఏమిటంటే స్థూలంగా ఫుల్గా నాకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ ముద్రలు అయిపోతాయో ఏం స్టార్ట్ అవుతాయి? బోరలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత బౌల్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పీస్ బై పీస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు గమనించండి, పీస్ బై పీస్ అంటే నదులు ఈ విధంగా 3వ వంతు నదులు, 3వ వంతు సముద్రం, 3వ వంతు ఓడలు అని ఈ ట్రంపెట్స్. అంటే 3వ వంతు దేవుడు నాశనానికి అనుమతి ఎందుకు ఇస్తాడు? ఏమో నా వైపు తిరుగుతారేమో, నేనే దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారేమో అన్నటువంటి అవకాశాలని దేవుడు ఆ కాలంలో కూడా, ఏ కాలంలో? ఆ 7 ఏళ్లలో కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. గమనించండి, చాలా మంది ఏమంటారో తెలుసా? ఇప్పుడు మనకి ఈ కోవిడ్ ద్వారా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నిజమే, అంటే ఒక విధంగా దేవునికి దగ్గర అవడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ ఏదో పాత్ర కృమ్మరించబడింది, లేకపోతే ఏదో బోర ఊదబడింది కాబట్టి ఆ దినాల్లో వచ్చే తెగుళ్ళే ఇవన్నీ కూడా అని మనం అనుకున్నట్లయితే దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళం అవుతాం. నేను ఎందుకు ఆ విధంగా అంటున్నానంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమని? మిమ్మల్ని నేను రక్షణ కోసమే నేను ఎన్నుకున్నాను, కానీ నాశనము కోసం నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఒకవేళ కానీ నేను విడవబడ్డాను అనుకోండి, నేను విశ్వాసం అనుకోండి, నేను విడవబడ్డానంటే అర్థం ఏంటి? నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అప్పుడు ఎవరి పరిపాలనలో ఉంటాను? అంత్యక్రీస్తు పరిపాలనలో ఉంటాను. అంత్యక్రీస్తు పరిపాలనలో నేను దేవుడిని నమ్మినటువంటి బిడ్డగా జీవించగలనా?
జీవించలేను, ఎందుకంటే వాడి ముద్ర నాకు ఉండాలి, ప్రతి దానికి వాడి ముద్ర నాకు ఉండాలి. కనుక అవి శ్రమల కాలం. ప్రపంచంలో ఎన్నడూ ఎదుర్కోలేనటువంటి శ్రమలు ఆ దినాల్లో కలుగుతాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి గమనించండి, ఈ సీల్స్ అన్నటువంటివి, సీల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి అసలు టోటల్గా ఏమి జరుగుద్దో అన్నటువంటి దాన్ని మనకు పరిచయం చేస్తాడు, అంతే, దట్స్ ఇట్. కానీ అవి ఎలా జరుగుతాయి, బిట్ బై బిట్, పీస్ బై పీస్ ఎలా జరుగుతాయి అన్నది రెండు భాగాలుగా, అంటే ట్రంపెట్స్లో ఆయన మనకి వివరిస్తాడు. కాబట్టి గమనించండి, ఫస్ట్ ఏది జరగాలి, ఇది జరగాలి, సంఘం ఇది జరగాలి. మనము ఈడ్ని చూడము, ఎవరినండి, యాంటీ క్రైస్ట్ని చూడం, ఆడి పరిపాలన కింద మనము ఉండవు. కానీ గమనించండి, మనం ఎక్కడుంటాం, మన దేవుని యొద్ద మనం ఉంటాం, మన దేవుని యొద్ద మనం ఉంటాం. కాబట్టి ఇలాగైపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమలు, ఈ 7 ఏళ్ల శ్రమల్లో చాలా విషయాలు జరుగుతాయి. కానీ ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే మధ్యాకాశంలో ఒక విందు అవుద్దంట. 18వ అధ్యాయం చివరిలో మధ్యాకాశంలో ఏమవుద్దండి, ఒక విందు అవుద్దండి. 19వ అధ్యాయం స్టార్టింగ్, 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, అంతేనండి, ఒకసారి డబుల్ చెక్ చేయండి. 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఒక గొప్ప విందు పరలోక రాజ్యంలో జరుగుద్దంట. ఆ విందు ఏంటో తెలుసా, ఆ విందు ఏంటో తెలుసా అండి? అదేనండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవేనా, కరెక్టేనా? ఓకే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? ఆ కారణం ఏమిటంటే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మతాన్ని, అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి యాంటీ క్రిస్టియన్ మతాన్ని ఒకటి స్థాపిస్తారట. కామన్ రిలీజన్, వరల్డ్ రిలీజన్ అంటారు దాన్ని, వరల్డ్ రిలీజన్. ఇప్పుడే అడుగులు పడుతున్నాయి అని నేను కూడా వింటున్నాను, కానీ లెట్స్ సీ ఎలా జరుగుతుంది. కానీ గమనించండి, ఒక వన్ వరల్డ్ రిలీజన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుందట. వచ్చి అంటే ఆ వన్ వరల్డ్ రిలీజన్కి మెయిన్ ఎజెండా ఏంటంటే క్రీస్తు, అంటే ఎవరెవరైతే క్రీస్తును మెస్సయ్య కాదు అనుకుంటారో వాళ్ళందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పడుతుంది, వాళ్ళందరూ వస్తారంట. ఆ ఓపెన్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆ వరల్డ్ రిలీజన్ని ఆ రోజు యాంటీ క్రైస్టే డిస్ట్రాయ్ చేస్తాడు. ఎవరండి? యాంటీ క్రైస్టే డిస్ట్రాయ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అంటే ఒక దేశాన్ని ఒక మతపరమైనటువంటి సంస్థ నడిపించింది అనుకోండి, ఆ నాయకుడిని ఏం చేస్తారు, ఈ మత సంస్థ వారు మేము చెప్పినట్లుగా మీరు చేయాలి, మేము చెప్పినట్లుగా చేయాలని వాడు తల మీద కూర్చొని స్వారీ చేస్తుంటారు. అయితే ఈ నాయకుడు కొన్ని రోజులు చూస్తాడు, వాడికి ఫుల్గా మెజారిటీ వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు, ఏ మత సంస్థ అయితే వీడి యొక్క స్వేచ్ఛను హరిస్తుందో దాన్ని పాడు చేస్తాడు కదా. సరిగ్గా అదే జరిగింది. యాంటీ క్రైస్ట్ కూడా ఏం చేస్తాడంటే ఈ ఫాల్స్ ప్లాట్ఫామ్ను వాడుకొని వాడు ప్రబలుతాడు. ప్రబలిపోయిన తర్వాత గమనించండి ఏం జరుగుద్దంటే, వాడే ఎప్పుడైతే ఈ మతం అన్నటువంటిది తనని కాస్త డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. మీరు గమనించాలి, 18వ అధ్యాయం చదవండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇది డిస్ట్రాయ్ అయింది అంటే భూమి మీద యేసు ప్రభువారు మెస్సయ్య కాదన్నటువంటి వాడు ఎవడు లేడు. భూమి మీద యేసు ప్రభువారు మెస్సయ్య కాదన్నటువంటి వాడు ఎవడు కూడా లేడు. కనుక అప్పుడు మధ్యాకాశంలో విందు జరుగుద్ది. ఆ విందు జరిగిన తర్వాత 19వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినట్లయితే తెల్లని గుర్రం మీద ఎవరు వస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అది రెండవ రాకడ. అదేంటండి? అది రెండవ రాకడ. గమనిస్తున్నారా? అది రెండవ రాకడ. వచ్చి ఆయన తన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో యాంటీ క్రైస్ట్ని ఏం చేస్తాడు, ఫాల్స్ ప్రాఫిట్ని, అబద్ధ ప్రవక్తని ఏం చేస్తాడు అని చెప్పేసి మీరు అడిగితే అది చాలా పెద్ద డిస్కషన్. కానీ జస్ట్ మీకు బ్లూ ప్రింట్ అర్థం అవ్వడానికి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, సంఘం ఇంకా ఎక్కడుందండి? భూమి మీద ఉంది. ఏ కాలంలో ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాం, అవునా? సంఘం ఎత్తబడేటటువంటి సమయం వస్తుంది. అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత కృపాకాలం అన్నటువంటిది ఎండ్ అయిపోద్ది. అప్పుడు నేను ఇంత సులువుగా రక్షణ పొందలేను. ఇప్పుడు ఎలా రక్షణ పొందుతున్నాం? ఇప్పటికీ మనం సువార్త ప్రకటిస్తున్నాం. కృప ఇంకా ఉంది అంటే సంఘం ఇంకా ఉంది, ఎత్తబడలేదు. ఎత్తబడితే కృప పోద్ది. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో కృప అన్నటువంటిది రక్షణ ఉంటుంది, కానీ ఏముండదండి, కృప మాత్రము ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినాన్ని రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం, అదేమిటి? శ్రమలను ఎదుర్కొని నా పాపాల కోసం నేనే చనిపోవాలి. ఈ దినాన రక్షించబడుతున్నానంటే నా పాపాల కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఎవరో నా పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశారు కనుక కృపతో కొట్టుకెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఏముండదండి, కృప ఉండదు. ఏం చేయాలి? నా పాపాల కోసం నేనే చనిపోవాలి. ఎవరి చేతులు చనిపోతాం అన్నటువంటిది దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆఫ్ కోర్స్ యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, ఫస్ట్ మన మీద ట్రిగర్ పెట్టినాడు, వాడి చేతుల్లోనే చనిపోవచ్చు. కాబట్టి
గమనించాం పిల్లరా, ఇవి ఈవెంట్స్. ఇది జరిగిన తర్వాతే సీల్స్, ట్రంపెట్స్ అండ్ బోల్స్. ఇది జరగకుండా ఇవి జరగవు. కనుక దయచేసి ఎవరు కూడా ఇప్పుడు కోవిడ్-19 అంటే ఏదో బోర్లు ఊదబడ్డాయి, లేకపోతే పాత్రలు కుమ్మరించబడ్డాయి. నో 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 నో, దట్స్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. దట్స్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. ఇది ఇక్కడ ఉండగా అవి జరగవు. ఎందుకంటే నిన్ను పిలిచింది దేనికోసం పిలిచాడు? ఉగ్రత కోసం పిలవలా. దేనికోసం పిలిచాడు? రక్షణ కోసం పిలిచాడు. కనుక ధైర్యంగా ఉండండి. ఈ సమయంలో మనకు కావాల్సింది ధైర్యము. మన దివిటిల్లో నూనె ఉందో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయము. మనం వెలుగులో ఉన్నామో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం. మెలకువగా ఉండవలసినటువంటి సమయము. భయం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యందు ఉన్నటువంటి వారికి చెప్పండి, ఏ శిక్షావిధి కూడా లేదు. ఎక్కడంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అని అదే 11వ వచనంలో ఏమంటాడు? ఒకవేళ మీలో పరిశుద్ధాత్మ దేవుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపను. అదే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నట్లయితే 11వ వచనంలో ఏమంటాడండి? ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఆయన యొద్దకు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా పౌలు మాట్లాడతారు. కనుక ఈ మాటలను దేవుడు దీవించాలని, ఈ మాటల ద్వారా మీకు కొన్ని విషయాలు అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు అర్థం అవ్వలేదు, ఇంకా మీకు సంశయాలు ఉన్నాయి, నివృత్తి చేసుకోవాల్సినటువంటి సంశయాలు ఉన్నాయి అంటే పాస్టర్ గారికి మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో ఆయనతో మాట్లాడండి. వారు నాకు చెప్తారు. ఆ తదుపరి నేను వాటిని మీకు నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఏమైనా డౌట్స్ ఉంటే నేను తీసుకుంటాను, లేదా ఆ తర్వాత కూడా ఫాలో అప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కనుక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.